Good morning to all of you. Welcome to Legal Matters by Sai Baba Sunkara. This video will be useful to the ethics students, law ethics, professional ethics, final year students. Here, an advocate working as special PP for NDPS cases, he was removed from the roles of Bar Council as decided by the Bar Council of India. BCI removed the advocate. The reason is for helping narco accused to get bails by not filing the charge sheets in time. Mandatory bail, default bail అంటాం సెక్షన్ 167 క్లాస్ 2లో డిఫాల్ట్ బెయిల్ అని వస్తుంది. సో అలాంటి దానికి ఇతనికి కావాలని చేశాడు అనేటువంటిది ప్రూవ్ అయినందువల్ల బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రిమూవ్డ్ హిస్ నేమ్ ఫ్రమ్ ద రూల్స్. సహజంగా మీ అందరికీ చెప్పింది ప్రొఫెషనల్ మిస్కాండక్ట్ అంటే నాట్ అటెండ్ ద కోర్ట్ రెగ్యులర్లీ, పికింగ్ అప్ క్వారల్స్ విత్ ద జడ్జెస్, టేకింగ్ విత్ ది ఆర్ కొల్యూడింగ్ విత్ ఆపోజిట్ పార్టీ, ఆర్ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే వాళ్ళ కేసు వీళ్ళో కేసు తీసుకోవటం, జడ్జీలు మనకు తెలిసిన వాళ్ళు అయితే మేనేజ్ చేయటం, ఇవన్నీ తర్వాత మిస్కాండక్ట్ స్ట్రైక్ చేయటం, వీటన్నివే చెప్పాం. కానీ ఇది కొత్త ట్రెండ్ ఇది. ఎందుకంటే స్పెషల్ పీపీ అంటే ఏముంది, దీస్ ఆర్ ఆల్ టర్మ్ పీపీస్ అంటాం. సో 3 years, once in 3 years, once in 3 years ఎక్స్టెండ్ అవుతూ ఉంటారు. ఆ పొలిటికల్ పార్టీ ఏది ఉంటే దాన్ని సపోర్ట్ చేసే అడ్వకేట్స్ని పీపీల కింద పెడుతూ ఉంటారు. కానీ ఇతను చేసినటువంటి మిస్కాండక్ట్ ఏంటో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి, రైట్? సో దిస్ ఆర్ సీతారామన్ ఈజ్ ది స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్. He was appointed as a public prosecutor in the 2017. Normally 3 years అట్లా ఎక్స్టెండ్ అవుతూ సెకండ్ టర్మ్లో ఈయన ఉన్నాడు. ఈ టైంలో యాక్చువల్గా 2019లోనే మదురై బెంచ్ కనిపెట్టింది మనోడి చేష్టలు, దట్ హీఈస్ హెల్పింగ్ ద నార్కోటిక్స్. సో నౌ వాట్ ఈస్ హిస్ మోడస్ ఆపరాండి, లెట్ us అండర్స్టాండ్ ఏం చేస్తుంటాడు. సో నార్మల్లీ యు నో అకార్డింగ్ టు ది NDPS యాక్ట్, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్స్ యాక్ట్ 1985, ఈ యాక్ట్ ప్రకారము సో ఏదైనా మనిషిని అరెస్ట్ చేస్తే వితిన్ 60 days ది పోలీస్ ఆర్ ది నార్కోటిక్ డ్రగ్స్ బ్యూరో, whoever is the concerned authority, they have to file the charge sheet within the stipulated time. చార్జ్ షీట్ పెట్టకపోతే ముద్దాయి జైల్లో ఉంటే యాజ్ పర్ 167 clause 2 CRPC mandatory bail, default bail, because if the police fails to file the final report within the stipulated time, the accused has got a right to claim default bail. అలా చాలామంది 43 మంది వెళ్ళిపోయారు. 2019లో మదురై బెంచ్ హైకోర్టు పట్టుకున్నారు. ఇతని ఎంఓ ఏంటంటే పోలీసులు ఛార్జ్షీట్ తీసుకొస్తారు, ఛార్జ్షీట్ ఫైల్ చేయాలి. బిఫోర్ ఫైలింగ్ ఛార్జ్షీట్ నార్మల్లీ దే గెట్ ఇట్ వెటెడ్ బై ద స్పెషల్ పీపీ. ఏమైనా తప్పులు ఉన్నాయో కొంచెం చూడండి సార్ అంటే ఇతను దాని మీద ఒక 30 రిమార్కులు రాసి, ఏమయ్యా నవ్వుతారు ఛార్జ్షీట్ ఇది పడేస్తే, మిమ్మల్ని కాదు మమ్మల్ని అంటారు, కమన్ గెట్ ఇట్ కరెక్టెడ్ అని ఇస్తాడు. ఇచ్చిన తర్వాత దెన్ ఢిల్లీ డాలింగ్ ఆర్ మేకింగ్ డిలే. సో ఈ లోపల పెండికాలం అక్కడ 60 days అయిపోతాయి. వాడు ఏం చేస్తాడు, ముద్దాయి హాయిగా డిఫాల్ట్ బెయిల్ వెళ్ళిపోతున్నాడు. తర్వాత ఛార్జ్షీట్ ఫైల్ చేస్తున్నాడు. ఏ ఉపయోగం? దిస్ ఈజ్ ది ఎంఓ అడాప్ట్. 2019లో మదురై బెంచ్ హ్యాస్ ఐడెంటిఫైడ్ హిస్ మిస్టేక్ అండ్ దే హ్యావ్ టేకెన్ అన్ అండర్టేకింగ్ ఫ్రమ్ మీ ఆల్సో. ఏమిటిది? చార్జ్ షీట్ దేర్ మే బి ఆల్రెడీ మీకు కొన్ని కేసు లాస్ కూడా చెప్పా, ఇన్కంప్లీట్ చార్జ్ షీట్ ఆల్సో కెన్ బి ఫైల్డ్. దట్ ఈస్ వాట్ వీ కాల్ ఇట్ ఇస్ ప్రిలిమినరీ చార్జ్ షీట్. Charge sheet should not be loosely knitted. At the same time, charge sheet can be filed without some documents. అన్నీ 100% వేయాలని ఎక్కడ లేదు. కొన్ని సందర్భాల్లో FSL రిపోర్ట్ రాలేదు, ముందు వేసే తర్వాత వచ్చినా చూసుకోవచ్చు. నెగిటివ్ వస్తే కేసు తీసేస్తాం, పోయిందే ఉంది. ఇలా చేయాలి. కానీ ఈ డిలే చేసి అక్కడ చార్జ్ షీట్ పడకుండా చేసేటప్పటికి బెయిల్ ఇలా. సో అండర్టేకింగ్ తీసుకున్నాడు, ఏమైనా నువ్వు చేసేది మాకు అర్థమైంది, నో డోంట్ డిలే ఫైలింగ్ చార్జ్ షీట్. Okay, let them file the charge sheet, then let the court send it back with some queries, let them comply with it, but we will say that it is charged అని చెప్పంటే అలాగే అన్నాడు. కానీ తన బుద్ధి మార్చుకోవాల. రీజన్ ఏంటి? ఐ థింక్ ఈజ్ టేకింగ్ సంథింగ్ ఫ్రమ్ ది ఆపోజిట్ పార్టీ, దట్ ఈస్ NDPS అక్యూజ్ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటూ చేశాడు. సో దేర్ ఫోర్
The matter was referred to the Bar Council. Bar Council మీకు తెలిసే ఉంటుంది. Section 35 of the Advocates Act 1961 ప్రకారం they have formulated a committee, disciplinary committee. కానీ ఇక్కడ ఏంటంటే బార్ కౌన్సిల్ ఆఫ్ తమిళనాడు అండ్ పుదుచ్చేరి they have not reacted. The pity is, maybe he may be powerful in so many aspects, whatever the reason. Then the matter went to the Bar Council of India. Bar Council of India, basing on the report of the High Court, basing on the 43 people getting bail due to the laxity or to the connivance or the special modus operandi adopted by this accused, by this special PP Sitaraman, then they held that he is not fit to be in the noble profession of advocacy. Finished, removed from service. Because NDPS Act itself, the offenses are heinous and affecting the entire society. Particularly, many young people are getting addicted to the use of the so-called NDPS. That's why, see the film Udta Punjab. So the act of enabling them to come out, definitely it amounts to dereliction of duty as well as professional misconduct. So, but even though he was warned and he has given undertaking that he would not delay the charge sheets, he has been continuing his so-called method of operation, modus operandi. So, since there is no other go, the Bar Council was satisfied and removed him from the roles. Very sad and bad report, which should not have happened. But please be careful. Don't do such things if you are the term PP. With this, I am concluding. Thank you.